బుల్టెలో బ్రేక్ ని చూస్తున్నాం. భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్ ముఖ్య నేతల సమావేశం ముగిసింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రతి ఒక్కరూ గ్రౌండ్ లో ఉండాల్సిందేనని ఆదేశాలను జారీ చేశారు. ఇక టికెట్ ఆశించి అసంతృప్తిలో ఉన్న నేతల సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. త్వరలోనే అందరికీ తగిన గుర్తింపు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. 17 నియోజకవర్గాల్లో నామినేషన్ కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు. ఇక నామినేషన్ వేసిన అదే రోజున నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21న భువనగిరిలో నామినేషన్ కి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హాజరు కానున్నారు. మే ఫస్ట్ వీక్ లో భువనగిరి పార్లమెంటు భారీ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. చూస్తున్నాం. భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్ ముఖ్య నేతల సమావేశం ముగిసింది. ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రతి ఒక్కరూ గ్రౌండ్ లో ఉండాల్సిందేనని ఆదేశాలను జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైథర్ అందిస్తారు. హరీష్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, నేతలకు ఎలాంటి సూచనలు సలహాలు ఇచ్చారు? రైట్, థ్యాంక్ యూ వరుణ్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 14 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. అక్కడ ఏదైతే ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ ఇరు పార్టీలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రచారాలు కొనసాగిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రతి అంశంలో వ్యూహాత్మకంగా వెళ్తుంది. ఇక అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలు నుంచి కూడా ప్రచారాలు కావచ్చు, ఇక అక్కడ అనుసరించాల్సిన అన్ని పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి ఇప్పుడు అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారాలకు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, అక్కడ ఇప్పుడు ఇప్పటికే 14 సెగ్మెంట్లకు సంబంధించి కూడా అభ్యర్థులను ఎంపిక చేసింది. కాబట్టి ఆ సెగ్మెంట్లో కొంతమేర అసంతృప్తి ఉన్న నేతలు కూడా, ఎందుకంటే ఇప్పుడు దరఖాస్తు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తీసుకున్న వాళ్ళు కూడా అత్యధికంగా ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి 5-6 దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళకు టికెట్ రాని వారు కూడా కొంతమేరకు ఒక కార్పొరేషన్ ప్రక్రియ పదవులు కావచ్చు, ఇక ఇతర నామినేటెడ్ పదవులు ఇచ్చిన నేపథ్యం కావచ్చు, ఇక కీలక నేతలు ముఖ్య నేతలు ఉన్న వాళ్ళు టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ నుంచి కూడా బేజేషాలు లేకుండా వాళ్ళకి సంబంధించి కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. వాటితో పాటుగా అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఇప్పుడు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే పైన కూడా వాళ్ళతో రివ్యూ మీటింగ్ కూడా చేపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే చేవెళ్ళ సెగ్మెంట్ కావచ్చు, మహబూబ్నగర్ సెగ్మెంట్ కావచ్చు, ఆ కొడంగల్కి సంబంధించిన ముఖ్య నేతలు, అలాగే మల్కాజ్గిరికి సంబంధించి సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అక్కడ ముఖ్య నేతలు, ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళను కూడా పిలిపించుకొని సమీక్ష నిర్వహించారు. వాటికి సంబంధించిన ఆ సెగ్మెంట్లలో అనుసరించాల్సిన వ్యూహాలు కావచ్చు, ప్రచార కార్యక్రమాలు, సభలు కావచ్చు, పార్టీ లైన్కి అందరూ కట్టుబడి పార్టీని గెలిపించే విధంగా కూడా కృషి చేయాలని కూడా కార్యకర్తలకు కూడా ఇప్పుడు వాళ్ళకు అక్కడ సెగ్మెంట్కి సంబంధించి సమావేశాల్లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి రివ్యూలో చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. గుట్టంగా అయితే ఈరోజు ఉదయం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్లో ఒక భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా భేటీ అయింది. భేటీలో ప్రధానంగా భువనగిరికి సంబంధించిన కూడా 7 నియోజకవర్గాల సంబంధించిన ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, పార్టీ అక్కడ పనిచేసిన కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, మొత్తంగా అక్కడ భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి కూడా ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భువనగిరి సెగ్మెంట్ సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ ఎంపీ టికెట్ ఆయనకు ఇచ్చారు. కాబట్టి అక్కడ గెలుపు కృషి చేయాలని కూడా కోమటిరెడ్డి బ్రదర్స్, ఎందుకంటే ఆ కోమటిరెడ్డి బ్రదర్స్కి సంబంధించి నల్లగొండలో ఒక పట్టు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా నల్లగొండలో కంచికోటగా చెప్పొచ్చు. ఎందుకంటే నల్లగొండలకు సంబంధించి ఏదైతే భువనగిరి పార్లమెంట్ సంబంధించి కూడా ఒక సెగ్మెంట్ మినహా కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సెగ్మెంట్లను గెలిచింది. నల్లగొండకు సంబంధించి కూడా పూర్తిగా కోమటిరెడ్డి బ్రదర్స్ సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూడా వాళ్ళకు బలంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ గెలుపు కృషి చేయాలి. వాళ్ళతో పాటుగా కూడా నియోజకవర్గాలు ఇక్కడ ఏదైతే భువనగిరి సెగ్మెంట్ కావచ్చు, ఆలేరు నియోజకవర్గం కావచ్చు, ఇతర ఏదైతే
నకరేకల్ నియోజకవర్గం కావచ్చు, జనగామ నియోజకవర్గం కావచ్చు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కావచ్చు, ఇట్లా 7 పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లకు వస్తాయి కాబట్టి అక్కడ నేతలతో కూడా పిలిపించుకున్నారు. ప్రత్యేకంగా దాదాపుగా 2.5 గంటలకు పైగా కూడా సమావేశం జరిగింది. సమావేశంలో పార్టీకి సంబంధించి కూడా పార్టీ గెలుపు కోసం అందరూ కృషి చేయాలి. చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకు అంతా కూడా కార్యకర్తలంతా కూడా నడుం బిగించి పనిచేయాలి. ఇప్పటికే పార్టీకి సంబంధించి కూడా అన్ని కార్యక్రమాలు ఇప్పుడు 100 రోజుల్లో కాంగ్రెస్ పాలన కావచ్చు, ఏఐసిసి తీసుకొచ్చిన జాతీయ మేనిఫెస్టో కావచ్చు, భువనగిరి సెగ్మెంట్కు సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంక్షేమ పథకాలు వివరిస్తూ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా గెలుపు కృషి చేయాలి. దీనికి పూర్తిగా ఈ కార్యాచరణకు సంబంధించి కూడా సిద్ధం కావాలని కూడా సీఎం రేవంత్ రెడ్డిని వాళ్ళకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా 21న చామల కిరణ్ కుమార్ రెడ్డి సంబంధించి కూడా నామినేషన్ ఇవ్వబోతున్నారు. ఈ నామినేషన్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున నామినేషన్ ఉండబోతుంది. దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, రాజగోపాల్ రెడ్డి, మొత్తంగా భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా వస్తాం. సీఎం రేవంత్ రెడ్డిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు రాజగోపాల్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి కూడా నామినేషన్కి వస్తానని కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. దాంతోపాటు ఈ నెల 18 నుంచి భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు ఏర్పాటు చేయాలని కూడా దిశానిర్దేశం. రెడ్డి గిరీష్, అంటే చూసుకున్నట్లయితే మే మొదటి వారంలో కూడా ప్రియాంక గాంధీ యొక్క సభకు రానున్నట్లు తెలుస్తుంది. అంటే ప్రియాంక గాంధీతో పాటు ఇంకెవరెవరు ముఖ్య నేతలు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? రైట్, ఏదైతే భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి అంటే ఇప్పుడు 17 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలు నిర్వహించబోతుంది. ఒకవైపు రోడ్ షోలు కూడా నిర్వహించబోతుంది. మే మొదటి వారం సంబంధించి పూర్తిగా కార్యాచరణకు సంబంధించిన కూడా కసరత్తు జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే మే మొదటి వారంలో 6-7 తేదీ నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా సమావేశాలు కావచ్చు, సభల్లో పాల్గొనబోతున్నారు. నల్గొండ భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి చౌటుప్పల్, మిర్యాలగూడ ఈ 2 నియోజకవర్గాలు పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. దానికి ప్రియాంక గాంధీ, ఇతర ఏఐసిసి అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీతో పాటుగా రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా అన్ని సెగ్మెంట్లకు సంబంధించి ఆ సభలు నిర్వహించాలి కాబట్టి ఒక్కో సెగ్మెంట్కి సంబంధించి ఒక్కో కీలక నేతను ఆహ్వానించే విధంగా కూడా ఇప్పటికే కసరత్తు జరుగుతుంది. దాంట్లో కర్ణాటక సీఎం సిద్దిరామయ్య కావచ్చు, ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులతో పాటుగా మంత్రులు అంతా కూడా మరోవైపు తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేజించుకుంది కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వెళ్తుంది. దాంట్లో 14 స్థానాలు గెలుస్తామని ధీమాతో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కూడా లక్ష్యంతో వెళ్తున్న క్రమంలో ఇప్పుడు దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల చేసిన సంక్షేమ కార్యక్రమాలు, తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇచ్చిన 6 గ్యారెంటీలకు సంబంధించి 5 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ అయ్యాయి. ఇప్పుడు మరో ఏఐసిసి జాతీయ స్థాయి మేనిఫెస్టో రైట్. అయితే ఒక రకంగా చెప్పుకుంటే అసంతృప్తి నేతలు కూడా ఎక్కువ మంది ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరిగిన సమావేశంలో అసంతృప్తి నేతల్ని ఏ విధంగా సర్దుబాటు చేశారు, వాళ్ళని ఏ విధంగా రేవంత్ రెడ్డి బుజ్జగించినట్లు ఏమైనా తెలుస్తా ఉందా? రైట్, అసంతృప్తి కాకుండా ఇవి అంటే ఇక్కడ పార్లమెంట్కి సంబంధించి అక్కడ కోమటిరెడ్డి కుటుంబానికి సంబంధించి కూడా టికెట్ ఆశించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ భార్య లక్ష్మికి ఆ టికెట్ కోరారు. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పోటీ చేసి ఓటమిపాలయ్యారు కాబట్టి ఇప్పుడు ఆయన ఎంపీ స్థానానికి సంబంధించి కూడా ఆయన కోరుతున్న నేపథ్యం కనిపించింది. పూర్తిగా కోమటిరెడ్డి కుటుంబం నుంచి వాళ్ళు భువనగిరి సెగ్మెంట్ని ఆశించారు కాబట్టి అక్కడేమైనా బేజేషాలు రాకపోవచ్చు అని కూడా పూర్తిగా దాన్ని ఏదైతే ఇప్పటికే ముందస్తుగానే కట్టడి చేయాలనే నేపథ్యంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, ఇక ఏ బేజాషాలు లేకుండా పనిచేయాలి. ఇతర ఏదైతే టికెట్ దక్కని వారికి కూడా ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తాం. పార్టీలో ఇతర పదవులు కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇక రాబోయే ఎమ్మెల్సీకి సంబంధించిన పదవులు కావచ్చు, వీటన్నిటిని కూడా కట్టబెడతామని కూడా అన్ని సెగ్మెంట్లకి భువనగిరి కాకుండా ఇతర సెగ్మెంట్లలో ఎక్కడైతే బేజేషాలు వచ్చే ఆ సెగ్మెంట్లు ఉంటాయో, ఎందుకంటే ఇతర పార్టీల నుంచి కూడా నేతలు వచ్చారు, వారికి టికెట్లు ఇచ్చారు కాబట్టి ఇక్కడ సొంత పార్టీ నేతలు కూడా కొంతమేర అసంతృప్తి వెలగట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి ఆ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ముందస్తుగా వాళ్ళతో రివ్యూ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు. నేతలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచనలు కూడా తూచా తప్పకుండా వాళ్ళు ఆ నియోజక సెగ్మెంట్ సంబంధించి కూడా ఇప్పటికే ప్రచారాలు కూడా ముమ్మరం చేశారు. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.